ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి ఈ రోజున అంటే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అక్టోబర్ మంత్కి సంబంధించిన అకామిడేషన్ అయితే టీటీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో, అంటే స్వామివారి యొక్క లక్కీ టిప్ పద్ధతిలో, అంటే సుప్రభాత సేవ కానీ, తోమల సేవ కానీ, అర్చన సేవ కానీ, అష్టదళ పర్వతభ్రమణ సేవ కానీ, ఎవరైతే లక్కీ టిప్లో సెలెక్ట్ అయ్యారో వీళ్ళు కానీ, లేదా స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అంటే కళ్యాణం, ఉంజిల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బెంబోసం సేవలు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు కానీ, లేదా అంగ ప్రదక్షిణ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు 300 రూపాయల స్పెషల్ దర్శనం, సీనియర్ సిటిజన్స్ కోటా లేదా వికలాంగుల సంస్థ బట్టి కోటాలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అక్టోబర్ మంత్కి ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అక్టోబర్ మంత్కి సంబంధించిన అకామిడేషన్ కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవి స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఆన్లైన్లో తిరుపతి, అదేవిధంగా తిరుమల, తలకోన అనేటువంటి 3 ప్లేసులు అయితే చూపించడం జరుగుతుంది. మీకు తిరుమల కొండపైన కావాలంటే తిరుమల అన్నది ఆప్షన్ పెట్టుకోండి, లేదు తిరుపతిలో కావాలితే అంటే కొండ కింద కావాలితే తిరుపతి అన్నది ఆప్షన్ పెట్టుకుని అకామిడేషన్ అయితే బుక్ చేసుకోండి. సాధారణంగా మనం తిరుమల కొండపైన ఉంటాం కాబట్టి మీరు తిరుమల అన్నది ఆప్షన్ పెట్టుకుని అకామిడేషన్ అయితే బుక్ చేసుకోండి. ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషన్ కూడా మనకి 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. కాకపోతే అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. మనకి టైం స్లాట్లు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. అంటే ఉదాహరణకి మనకి మిడ్ నైట్ 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఒక టైం స్లాటు, ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఒక టైం స్లాటు, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఒక టైం స్లాటు, సాయంత్రం 6 గంటల నుండి మళ్ళీ తిరిగి రాత్రి 12 గంటల వరకు కూడా ఒక టైం స్లాట్ ప్రకారం మీకు టైం స్లాట్లు అయితే చూపించడం జరుగుతుంది. మీరు కంగారులో ఏ టైం స్లాట్ పడితే ఆ టైం స్లాట్ని మీరు సెలెక్ట్ చేసుకుని అకామిడేషన్ అయితే బుక్ చేసుకోకండి. మీరు ఏ టైంకి తిరుమల కొండపైకి రీచ్ అవుతారో అన్నది కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఆ టైంలో మీరు అకామిడేషన్ అయితే బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు తెలుసో తెలియక ఏం చేస్తున్నారంటే కొంతమంది వాళ్ళు మధ్యాహ్నం 2 గంటలకి తిరుమల కొండపైకి రీచ్ అవుతారు. కాకపోతే మనకి ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి టైం స్లాట్ ఏదైతే ఉంటుందో, అంటే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 లోపు ఉన్నటువంటి టైం స్లాట్ని అయితే చూజ్ చేసుకోవడం జరుగుతుందండి. దానివల్ల మీకు అకామిడేషన్ అయితే ఇవ్వరు, ఆటోమేటిక్గా అకామిడేషన్ అయితే క్యాన్సిల్ అవుతుంది, మీకు అమౌంట్ కూడా రీఫండ్ కాదు. కొంతమంది స్టార్టింగ్ కనిపించేటువంటి టైం స్లాట్ ఏదైతే ఉందో దాన్ని అయితే చూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే నైట్ 12 గంటల నుండి ఉదయం 6 గంటలకు ఉన్నటువంటి టైం స్లాట్. వీళ్ళేమో ఉదయం 10 గంటలకు 11 గంటలకు తిరుమల కొండపైకి రీచ్ అవుతారు. ఆ టైం స్లాట్ బుక్ చేసుకున్నా కూడా మీకు అకామిడేషన్ రాదు. మీరు ఇన్ టైంకి తిరుమల కొండపైన ఏఆర్పి కౌంటర్ దగ్గరికి, అంటే సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉన్న ఏఆర్పి కౌంటర్ ఉంటుందండి. అంటే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కనే మనకి ఏఆర్పి కౌంటర్ ఉంటుంది. అక్కడికి మీరు ఇన్ టైంలో రీచ్ అవ్వాలి. అంటే ఒక 5 నిమిషాల ముందే మీరు ఏ టైంలో అయితే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో ఆ టైం లోపు అయితే రీచ్ అవ్వాలి. అంటే ఉదాహరణకి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు టైం స్లాట్ని మీరు ఎంపిక చేసుకుంటే మీరు అంటే ఉదయం 6 గంటల నుండి మీరు మధ్యాహ్నం అంటే 11 గంటల 55 నిమిషాల లోపు మీరు అక్కడికైతే రీచ్ అవ్వాలి. అంటే ఒక 5 నిమిషాల ముందుగానే ఏఆర్పి కౌంటర్ దగ్గరికి రీచ్ అవుతే మీకు అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి ప్రింట్అవుట్ ఏదైతుందో దాన్ని జిరాక్స్ కాపీ కానీ లేదా మీకు మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి పీడిఎఫ్ని అక్కడ స్కాన్ చేయించాలి. ఏఆర్పి కౌంటర్ దగ్గర మీరు స్కాన్ చేయించిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ప్లేస్ అయితే వస్తుందండి. మీరు అక్కడికి వెళ్ళి మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయించి మీరు రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు రూమ్ అయితే 24 గంటలకు ఇవ్వడం జరుగుతుందండి. మీరు సెకండ్ డే కూడా అదే రూమ్లో కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దానికి సంబంధించిన బట్టి అమౌంట్ అయితే మీకు డబుల్ అమౌంట్ అయితే టీటీడీ దేవస్థానం వారు కట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి మీరు 100 రూపాయల రూమ్ అన్నది బుక్ చేసుకున్నారనుకోండి, 24 గంటలకి 100 రూపాయల రూమే ఉంటుంది. దాని తర్వాత 24 గంటల తర్వాత కూడా అదే రూమ్లో ఉంటే అంటే ఫర్ డేకి అంటే 200 రూపీస్ మీకు ఆ రోజుకైతే కట్ చేసుకోవడం జరుగుతుంది. మీరు 48 అవర్స్ పైన ఉంటే మీ దగ్గర 400 రూపాయలు కట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే 100 రూపాయలు, తర్వాత రోజుకి 200 రూపాయలు,
తర్వాత రోజుకి 400 రూపాయలు అంటే అమౌంట్ అనేది కట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులు కొత్తగా ఈ అకామిడేషన్ బుకింగ్లో కూడా రూమ్ ఛార్జీలు కూడా టీటీడీ దేవస్థానం వారు అప్డేట్ చేయడం జరిగింది. గతంలో అయితే ఇవాళ 100 రూపాయల రూమ్ తీసుకుంటే 24 అవర్స్కి 100 రూపాయలే ఉండేది. తర్వాత రోజు కూడా అదే రూమ్లో ఉండిపోతే మళ్ళీ 100 రూపాయలే కట్ చేసుకునేవారు. కాకపోతే ఇప్పుడు ఆ 100 రూపాయల ప్లేస్లో 200 రూపీస్ కట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకుంటారో మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. ఒకవేళ అకామిడేషన్ కూడా మీకు ఆన్లైన్లో దొరకలేదనుకోండి, మీరు కంగారు పడకండి. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచుని రూమ్ కోసం అయితే ముందుగా మీరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 గంటల నుండి 3 గంటల పైనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అంటే కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో పే చేసి మీరు రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి అకామిడేషను 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, మీకు 1000 రూపాయల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. కాబట్టి శ్రీవారి భక్తుల విషయం గుర్తుపెట్టుకోండి. రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే రూమ్ అయితే ఇవ్వరండి. సింగిల్గా వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులు కూడా రూమ్ ఇవ్వరు. 21 సంవత్సరం లోపున్న పిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వరు. రూమ్ కోసం కంపల్సరీ 21 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా మినిమం రూమ్ కోసం 2 ఉండాలి. కాబట్టి శ్రీవారి భక్తుల విషయం గుర్తుపెట్టుకోండి. మీకు రూమ్ కూడా దొరకకపోతే తిరుమల కొండపైనే మీకు ఫ్రీగా లాకర్స్ ఇచ్చేటువంటి ప్లేస్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. అంటే సిఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్న యాత్రి సదను, అదేవిధంగా బాలాజీ బస్ స్టాండ్కి పక్కన ఉన్న పద్మనాభ నిలయం, అదేవిధంగా మనకి తిరుమల నుండి పైకి వచ్చిన తర్వాత కొత్తగా కట్టినటువంటి వెంకటాద్రి నిలయం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్లేస్లో ఎక్కడైనా సరే ఫ్రీగా లాకర్ తీసుకోండి. మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ రెడీ అవ్వడానికి అన్ని సౌకర్యాలు కూడా టీటీడీ దేవస్థానం వారు మీకు కల్పించడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. అదేవిధంగా రేపు ఆగస్టు మంత్కి సంబంధించి బట్టి తిరుమల శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు 25వ తారీఖున ఉదయం 10 గంటలకి ఆగస్టు నెలకి శ్రీనివాస దివ్య అనుగ్రహ విశిష్ట బొమ్మ టికెట్లు టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ బుక్ చేసుకోండి. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి బుక్ చేసుకోండి. అదేవిధంగా ఈ టికెట్ కాస్ట్ మీకు 1600 రూపాయలు ఉంటుందండి. 2 సభ్యులు పాల్గొనవచ్చు. తిరుపతిలో అలిపిరి దగ్గర జరుగుతున్నటువంటి ఈ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమంలో పాల్గొన్న తర్వాత మీరు 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 27వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సెప్టెంబర్ మంత్కి సంబంధించి బట్టి శ్రీవారి సేవలు కూడా ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం రిలీజ్ చేయడం జరుగుతుందండి. మీరు అవి కూడా బుక్ చేసుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.